ఓకే. మా దాంట్లో నేను పని చేసేటప్పుడు అంటే మన తెలుగు అంటే మనోళ్ళు ఉండేటోళ్ళన్న మహారాష్ట్రోళ్ళు. ఓకే. ఆయన ఏం మాట్లాడినా టికు టికు అనేదాన్ని. టీకే మళ్ళీ టీకే. ఇంకోటి ఏంటంటే అక్కడ అందరినీ పేర్లు పెట్టే పిలుస్తామన్న మనం. సో సారు మేడం అట్లా అట్లా ఏమి ఉండదు. నువ్వు ఓకే. మేనేజర్ అయినా జిఎం అయినా సరే పేరు పెట్టే పిలుస్తాము. ఓకే. అక్కడ ముసలోళ్ళైనా మనము ఏదో ఒకసారి మా అమ్మ అని అన్నందుకు నేను నీకు ముసలిదాని లెక్క కనబడుతున్నా నన్ను మా అమ్మ అన్నావు పేరు పెట్టి విలు అని అన్నది ఆమె. ఎవరామె ఎక్కడ ఆమె? అక్కడ ఆమెనే రొమేనియా ఆమె. ఓకే. అంటే ఆమె ఏజ్డ్ ఉంది మస్తు ముసలి ఆమె, బాగా అంటే బాగా ముసలి ఆమె. ఓకే. మా అమ్మ అని అన్నందుకు నువ్వు ఎట్లా అంటావు నన్ను అని లొల్లి పెట్టింది. ఇంకా నేను చెల్లి అనాల్సింది మరి. యూ కెన్ కాల్ మీ ఆమె పేరు చెప్పింది. ఓకే. కాదు అమ్మలాగా అనిపించింది అని అమ్మ అన్నగానే అనొద్దా? అంటే అక్కడ అంటే మనం ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ చూస్తామన్న. నీకు ఇంత ఏజ్ వచ్చింది నువ్వు ఆంటీవి నువ్వు ముసలి దానివి అని అంటాము. అందరూ ముసలి వాళ్ళు అవ్వాల్సిందే కానీ వాళ్ళు ఆంటీ అని ఫీల్ గారు. వాళ్ళ ఆంటీల ఏజ్లో కూడా ఐ మీన్ సారీ అట్లా అన్నది ఆంటీలు అన్నది కానీ ఆ ఏజ్లో కూడా మంచిగా రెడీ అవుతారు అన్న. వాళ్ళకి నచ్చినట్టు రెడీ అవుతారు. ఇప్పుడు 20 years వాళ్ళు ఎట్లా తయారవుతారు 80 ఏళ్ళు కూడా అట్లనే తయారవుతారు. అది మన కంట్రీ కాదు కదా అందుకు. అంటే అక్కడ అది ఉండదు అన్న డిస్క్రిమినేషన్ ఉండదు. ఓకే. మంచిగా ఉంటారు. అయితే అక్కడ ఏదన్నా నువ్వు షాక్ అయింది అంటే ఆశ్చర్యపోయినది ఏదన్నా ఉందా అంటే ఫుడ్ కానీ ఏదైనా చూసినప్పుడు కానీ ఏదన్నా? అన్న నాకు అక్కడ ప్రతి ఒక్కటి కొత్తగానే అనిపిస్తుంది అన్న. ఎందుకు అని అంటే నేను ఇప్పుడు ఊర్లుండి పోయినా అక్కడ ట్రైన్లు చూసినా నల్లలను చూసినా తెల్లలను చూసినా ఆ రోడ్లు ఇండ్లను చూసినా కూడా నాకు కొత్తగానే అనిపించింది కొత్త పోయినప్పుడు. తర్వాత అలవాటైంది కానీ ప్రతి ఒక్కటి కొత్తగానే అనిపించింది నాకు. సో అక్కడ మర్చిపోలేని మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే నీకు దగ్గర అయిన వాళ్ళు? ఉన్నారన్న అంటే మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు అందరి పేరు చెప్పలేను కానీ ఒక్క పర్సన్ ఎవరన్నా అంటే కార్తిక్ తమ్ముడు ఫ్రమ్ అబ్రాడ్. నన్ను మా తమ్ముడు ఎట్లా చూసుకుంటాడో కార్తిక్ అట్లా చూసుకున్నాడు. ఈవెన్ అంటే బాగా కార్తిక్ యూకేలోనే ఉంటాడు. నాకు అక్కడనే పరిచయం. అంటే ఇక్కడ మన తెలుగు మనోళ్ళు ఇక్కడనే వాళ్ళది. ఎక్కడ వాళ్ళది? ఇది డిస్ట్రిక్ట్ పటేల్గూడ అనుకుంటా. పటేల్గూడనా? వికారాబాద్ పటేల్గూడ ఇక్కడ పట్టణ్ చెరువు దగ్గర పటేల్గూడ అదేనా? ఓకే. అంటే కార్తిక్ అని యూకే నా ఫ్రెండ్ ఉన్నాడు, తను స్టేషన్ కనిపోరు అందుకని అడిగిన. మస్తు మంచోడని అసలు. ఆ యూకేలో ఎట్లా బతుకుతాడో ఏమో, నోట్లకి వెళ్ళి మాట రాదు, ఎవరిని ఏమనరు అస్సలు. అంటే అస్సలు ఇట్లా కోపమే రాదు. నేను అంటే అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తాడా ప్రొఫెషనల్ గా ఏమన్నా? లేదన్న పార్ట్ టైమే. నాకే అక్కడికి వెళ్ళాకనే పరిచయం అయ్యిండు. రాఖీ కడతాం నాకు మస్తు క్లోజ్ అయిందంటే కార్తిక్ ఒక్కడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా బాగా మంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను అందరూ చెప్తే ఒకళ్ళు మర్చిపోయినా వాళ్ళు ఫీల్ అవుతారు. మళ్ళీ నాకు లొల్లి అవుతుంది ఫోన్లు చేసి నా పేరు ఎందుకు చెప్పలేదని అంటే నేను ఏం చెయ్యాలి? అందుకే మస్తు మంది ఉన్నారు. సారీ అందరి పేర్లు మర్చిపోతాం. మళ్ళీ ఎవరైనా మర్చిపోతే నాకు లొల్లి అవుతుంది. కార్తిక్ మాత్రం నాకు బాగా క్లోజ్ అయ్యింది.